హాయ్ గైస్, నేను చేసిన చాలా వీడియోస్ కింద చాలా మంది ఎంసీకి సంబంధించి చాలా డౌట్స్ అయితే అడగడం జరిగింది. సో ప్రజెంట్ నేనైతే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తున్నాను. సో నాతో పాటు ఇక్కడ ఎంసీఏ ఆంధ్ర యూనివర్సిటీ చేస్తున్న ఒక అబ్బాయి దగ్గర అయితే వచ్చాను. సో యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఎంసీఏ ర్యాంక్ ఎంత వస్తే ఆంధ్ర యూనివర్సిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎంసీఏకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మ్యాక్సిమం ఎవ్రీ డౌట్ కూడా ఇందులో క్లారిఫై అయ్యే ఛాన్స్ ఉంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇతను అడిగి ఈ స్టూడెంట్ని అడిగి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో హాయ్, నా పేరు నరసింహస్వామి. ఎంసీఏ ఫస్ట్ ఇయర్ హియర్ ఆంధ్ర యూనివర్సిటీలో. సో నేనేంటి అంటే ఇక్కడ ఐసెట్ రాసి ఇక్కడ సీట్ వచ్చింది నాకు. ఈరోజు రజిత్ నా దగ్గరకు వచ్చి ఎలా ఏంటి ప్రాసెస్ ఏంటి అవన్నీ అడుగుతాను అన్నాడు. సో వీడియోలో ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వగలను, అది యూస్ఫుల్ అవుతుంది అంటే చూద్దాం ఒకసారి. ఐసెట్లో మీ ర్యాంక్ ఎంత వచ్చింది? సో ఐసెట్లో మీరు ఏ ర్యాంక్తో ఇక్కడ అంటే రెగ్యులర్ సీట్ వచ్చిందా, అంటే ఏ ర్యాంక్ సంపాదించి ఇక్కడ సీట్ సంపాదించడానికి హెల్ప్ అయింది? యాక్చువల్గా నాది ఐసెట్ రాసేటప్పుడు 167th ర్యాంక్ నాది. ఇది నా ఐసెట్ సెకండ్ అటెంప్ట్ అనమాట. లాస్ట్ టైం రాసేటప్పుడు 328 వచ్చింది. అప్పుడు కాంపిటీషన్ హెవీగా ఉండడమో మరి ఏదో రీజన్ చేత నాకు రాలేదు. సెకండ్ టైం రాసేటప్పుడు 167 నాకు ఇక్కడ సీట్ వచ్చింది అనమాట. ఓకే, మీరు అంటే క్యాస్ట్ యాక్చువల్గా ద రిజర్వేషన్ యాక్చువల్గా ఇదంతా మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క ర్యాంక్ తీస్తుంటాడు అనమాట. సో నాది జనరల్ కేటగిరీ అవడంతో 167th ర్యాంక్. కట్ ఆఫ్ అనేది 300 400 ఉంటుంది. మా బ్యాచ్కి వచ్చేసరికి 500 వరకు ఎక్స్టెండ్ చేశారు అనుకుంటా. సో 167కి నాకు ర్యాంక్ వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీలో మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చింది? సో ఇంకా ఏ కేటగిరీస్ ఎంసీఏకి సంబంధించినవి ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది? నాది యాక్చువల్గా అయితే రెగ్యులర్ సీట్ అండి. ఎందుకంటే అంటే అకార్డింగ్ టు ద మెరిట్ తీసుకుంటే 167th ర్యాంక్. అక్కడ నీకు ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ అప్లికేషన్కి ఐసెట్ అప్లికేషన్కి ఫీజు కడతాం. తర్వాత కాలేజ్ జాయినింగ్ టైంలో సీట్ అలాట్మెంట్ కోసం 3500 కడతాం, అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. మధ్యలోనే కౌన్సిలింగ్ 1200-1500 ఉంటుంది. దట్స్ ఇట్. రెగ్యులర్ సీట్. సెల్ఫ్ సపోర్ట్ ఉంటుందా? సెల్ఫ్ సపోర్ట్ అంటే మొత్తంకి వాళ్ళు మొత్తం ఓవరాల్ గా 90 సీట్స్ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి ఐసెట్ మొత్తం ఎంసీఏలో. అండ్ అవుట్ ఆఫ్ దాట్ ఐసెట్ కొన్ని తీసేగా మిగతావన్నీ కూడా సెల్ఫ్ సపోర్ట్ వస్తాయి. ఆ సెల్ఫ్ సపోర్ట్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద అడ్మిషన్స్ బట్టి మనకి అది ఎంత ఫీజు ఉంటుంది ఏంటి అనే దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. మీకు ఫీజు రింబర్స్మెంట్ పడుతుందా? డైరెక్ట్ గా మా అకౌంట్ లో పడుతుంది. అది వైట్ రేషన్ కార్డు ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఉండి మనకి యాక్సెస్ ఉండాలన్నమాట డైరెక్ట్ గా అకౌంట్ లో తీసుకోవడానికి. అది డైరెక్ట్ గా మనం ఏమీ రూపాయి కూడా కట్టక్కర్లేదు. కట్టుకోవాల్సినంత కూడా హాస్టల్ ఫీజు మాత్రం. సో మామూలుగా ఎంసీఏకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో రెగ్యులర్ అండ్ సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అయితే ఉన్నాయి. రెగ్యులర్ సీట్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది. ఆ ఫీజు రింబర్స్మెంట్ కూడా అయితే డైరెక్ట్ కాలేజ్ అకౌంట్కి పడటం లేదంటే స్టూడెంట్ అకౌంట్ పడుతుంది. వీళ్ళు అమౌంట్ డ్రా చేసుకుని కాలేజ్ ఫీజు కట్టడం అయితే జరుగుతుంది. బట్ సెల్ఫ్ సపోర్ట్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి ₹1 కూడా రాదు. వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ అనేది ఉండదు. సో వాళ్ళ పేమెంట్ సీట్లు అనమాట. సెల్ఫ్ సపోర్ట్ మీన్స్ పేమెంట్ సీట్స్. సో మీకు ఎంత ఫీజు సెల్ఫ్ ఫైనాన్స్ అదే రెగ్యులర్ సీట్ ఎంత అమౌంట్ ఫీజు స్టార్ట్ చేస్తుంది? 37,500 అండి. 37,500 రెగ్యులర్. ఒకవేళ వైట్ రేషన్ కార్డు లేకపోతే మొత్తం 37,500 కట్టుకోవాలి. సో రెగ్యులర్ సీట్ వస్తే 37,000 చెప్పారు కదా. సో అంత ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది. అది కూడా మీకు ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. సో అది కాకుండా పేమెంట్ సీట్ అలా అయితే ఎవరైతే సెల్ఫ్ సపోర్ట్లో వచ్చారో వాళ్ళకైతే అమౌంట్ చాలా ఎక్కువ ఉండొచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసిన సోర్సెస్ బట్టి మ్యాక్సిమం 1 lakh అబవ్ అయితే ఉంటుంది సెల్ఫ్ సపోర్ట్లో. నీకు ఎంసీఏ సీట్ కావాలి ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఖచ్చితంగా పర్ ఇయర్ 1 lakh అబవ్ అమౌంట్ మీరు పే చేస్తే మాత్రం మీకు సెల్ఫ్ సపోర్ట్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అంత అమౌంట్ మీరు పే చేయగలను, ఆంధ్ర యూనివర్సిటీ నేను చదువుకోవాలనే కోరిక మీకు ఉంటే ఆ అమౌంట్ మీరు ఫైనాన్షియల్గా అది ఎఫర్ట్ చేయగలన్నప్పుడు మాత్రమే ఎంసీఏకి వెళ్ళండి. ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేసరికి రెగ్యులర్ సీట్ వస్తే ప్రాబ్లం ఏం లేదు నాకు రెగ్యులర్లో వచ్చే ఛాన్స్ లేదు, బట్ నేను ఆంధ్ర యూనివర్సిటీలోని ఎంసీఏ చేద్దామని ఒక ఖచ్చితమైన కమిట్మెంట్తో ఉండి ఖచ్చితంగా చేయాలనుకుంటే మాత్రమే ఈ ఫైనాన్షియల్ ఇది కూడా చూసుకొని 1 lakh కట్టిలా 1 lakh అబవ్ ఉండొచ్చు మ్యాక్సిమం. సో అవి చూసుకొని జాయిన్ అయ్యే ముందు కొంచెం ఆలోచించుకొని మీరు ఓకే జాయిన్ అవ్వగలనుకుంటే ఏదన్నా నిర్ణయం తీసుకోండి.
సో హాస్టల్ ఫీజు ఎలా ఉంటుంది ఏంటని కనుక్కుందాం. సో హాస్టల్ ఫీజు ఎలా ఉంటుంది ఎంత? హాస్టల్ ఫీజు అయితే మనకి మెస్ బిల్ మనం కట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ అడ్మిషన్ టైంలోని 8,180 రూపాయలు కట్టాల్సి ఉంటుంది రెగ్యులర్ అయితే. ఒకవేళ సెల్ఫ్ సపోర్ట్ అయితే 13,000 దాటి ఉంటుంది. సో హాస్టల్ అయితే మనకి అఫోర్డబుల్ గా ఉంటుంది. స్పేషియస్ రూమ్స్ అంటే మరీ అంత ఇరుగ్గా కాదు, అలాగని మరీ బాగున్నాయని కూడా చెప్పలేము. కానీ ఓకే పర్వాలేదు, మనం ఒక మనకి ఉండడానికి ఒక ప్లేస్ ఉంటుంది అంతే. ఓకే. సో రెగ్యులర్ అయినా సరే అమౌంట్ మీకు హాస్టల్ ఫీజు కట్టిన అమౌంట్ రిటర్న్ వస్తుందా? రిటర్న్ రాదు. సో హాస్టల్ ఫీజు అన్నది రెగ్యులర్ వాళ్ళకన్నా సెల్ఫ్ సపోర్ట్ వాళ్ళన్నా ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే డబ్బులు రా, మనం కట్టిన ఫీజు కూడా ఇక్కడ రిటర్న్ మనకైతే రా. చాలా మంది అడుగుతున్నారు, సో నాకు రెగ్యులర్లో సీట్ వచ్చింది, సో హాస్టల్ ఫీజు నాకు రిటర్న్ పడుతుంది అంటే అంటున్నారు. బట్ మ్యాక్సిమం అలా ఉండదు. నీకు రెగ్యులర్ సీట్ వచ్చినా సెల్ఫ్ సపోర్ట్లో సీట్ వచ్చినా నువ్వు ఖచ్చితంగా హాస్టల్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. బట్ రెగ్యులర్ వాళ్ళకి ఏంటంటే అడ్మిషన్ అప్పుడు అంటే హాస్టల్ కూడా అడ్మిషన్ తీసుకోవాలా స్టార్టింగ్. సో పర్ ఇయర్ వీళ్ళు 8,000 అబోవ్ వీళ్ళు కడతారు రెగ్యులర్ వాళ్ళు. బట్ సెల్ఫ్ సపోర్ట్ వచ్చిన వాళ్ళు 13,250 లైక్ దట్ కట్టాల్సి ఉంటుంది. బట్ అమౌంట్ అయితే వెనక్కి రాదు. బట్ రెగ్యులర్కి ప్లస్ ఏంటంటే వాళ్ళకన్నా 5,000 4,000 తక్కువ కట్టాల్సి ఉంటుంది. అలాగే ప్రతి మంత్ మీరు హాస్టల్ ఫీజుకి అంటే మెస్కి, కరెంట్కి, వాటర్ ఛార్జెస్ కింద 2,500 నుంచి 3,000 రూపాయలు మ్యాక్సిమం కట్టాల్సి ఉంటుంది. సో ఆమె కూడా మీరు వెనక్కి రాదు. ఖచ్చితంగా మీకు ఏ సీట్ వచ్చినా సరే హాస్టల్ ఫీజులు అయితే కాంప్రమైజేషన్ ఉండదు. ఖచ్చితంగా మీరు అమౌంట్ పెట్టాల్సిందే. సో ఇంకా ఎంసీఏ క్లాసెస్ అండ్ ల్యాబ్స్ ఎలా జరుగుతాయి మీ ఒపీనియన్? ఎంసీఏ క్లాసెస్ అండ్ ల్యాబ్స్ అంటే పర్వాలేదు, మరీ హై స్టాండర్డ్ లో ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేసేయచ్చు, బేభత్సంగా ఉంటాయని చెప్పలేము. అలాగని మరీ లో స్టాండర్డ్ ఉంటాయని చెప్పలేము, యావరేజ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఏంటి అంటే యూనివర్సిటీ సర్టిఫికేట్లో ఆంధ్ర యూనివర్సిటీలో చదివాడు అంటే అదొక గొప్ప విషయం అని చెప్పుకోవాలి. కాబట్టి ఓకే, ఐ ప్రిఫర్ చూసింగ్ ఆంధ్ర యూనివర్సిటీ. ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయన్న ఐడియా? ప్లేస్మెంట్స్ డిపెండ్స్ ఆన్ ద క్యాలిబర్. నాకు తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ ఐ వాస్ కన్సర్న్డ్ ఏంటంటే ప్లేస్మెంట్స్ అనేవి కంప్లీట్ గా ఒక పర్సన్ వాడు పెట్టే ఎఫర్ట్ బట్టి ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అయితే లాస్ట్ ఇయర్ రిసెషన్ కాబట్టి ప్లేస్మెంట్స్ అంతగా ఏం రాలేదు. సో హోప్ దిస్ ఇయర్ వస్తాయి అనుకుంటున్నాను. అండ్ ఉండొచ్చు మేబీ, మన ఎఫర్ట్స్ బట్టి ఉంటుంది అని నా ఒపీనియన్. 1 year మీరు ఆంధ్ర యూనివర్సిటీ చదివారు కదా, సో ఈ 1 year మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హానెస్ట్ రివ్యూ చెప్పాలంటే ఇప్పుడు మేమైతే గవర్నమెంట్ జాబ్స్, మా బ్యాచ్ లో మాక్సిమం అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు బయట హాస్టల్స్ లో స్టే చేసినప్పుడు కానీ లేకపోతే బయట ఎక్కడైనా చదువుకుంటున్నప్పుడు కానీ హాస్టల్ ఫీజెస్ అనేవి కంపారిటివ్లీ 6,000 7,000 ఒక్కసారి 8,000 కట్టుకోవాల్సిన టైం ఉంటుంది మంత్లీ. అదే 8,000తో ఇక్కడ 3 నెలలు అయిపోతుంది. మనకి ఆ చుట్టూ కూడా ఎక్కడికి వెళ్ళినా గ్యాలరీ ఉంటుంది, ఎక్కడైనా చదువుకోవచ్చు, లైబ్రరీ ఉంటుంది. అండ్ క్లాసెస్ కూడా హాఫ్ సెషన్ ఉండడంతో మనకి కంప్లీట్ గా మనం ఫోకస్డ్ గా మన పని మనం చేసుకోవచ్చు, క్లాసెస్ వింటూ మన పని మనం చేసుకోవచ్చు. అండ్ మనకి ఆ ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంటుంది, లైక్ గ్రీనరీగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మొక్కలు ఉంటాయి, ఆ గాలి కానీ ఆ గ్రౌండ్ కానీ ఆ మొత్తం అంతా స్పేషియస్ గా ఉండడం వల్ల మనకేంటంటే ఒక సపోర్ట్ లా ఉంటుంది అనమాట. మనకి ఫ్రీగా మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, మన థాట్స్ మనం పెట్టుకోవచ్చు. మనకి అన్ని చేసుకోవడానికి ఒక యూస్ఫుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఆబ్వియస్లీ యూనివర్సిటీస్, అంతే. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంసీఏ చేద్దాం అనుకునే వాళ్ళకి నువ్వేమైనా సజెస్ట్ చేయగలండి? సజెషన్ లైక్ అంటే వెబ్ ఆప్షన్స్ టైప్ లో నువ్వు ఏం చేసావు అంటే వెబ్ ఆప్షన్ ఎలా పెడితే ఎంసీఏ వచ్చే ఛాన్స్ ఉందని ఐడియా ఉంటే చెప్పవచ్చు. లేదంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చిన అంటే ఏ విధంగా ఇక్కడ ఫస్ట్ వాళ్ళు నెక్స్ట్ చూస్ చేసుకోవాలి అంటే యాక్చువల్ గా మీ ర్యాంక్ అండ్ మీ కేటగిరీ బట్టి ఉంటుంది అది ఆంధ్ర యూనివర్సిటీ రావడం అనేది లేకపోతే ఏంటి అనేది. సో మీరు మీ ర్యాంక్ బాగా వచ్చింది, ఒక 300-400 లోపు ర్యాంక్ వచ్చింది అంటే యూ కెన్ ఆబ్వియస్లీ ఫస్ట్ ఆప్షన్ ఆంధ్ర యూనివర్సిటీ పెట్టుకుంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ క్యాస్ట్ కేటగిరీస్ లో చూసుకుంటే వాళ్ళు ప్రిఫరెన్సెస్ ఆర్డర్ కూడా చూస్తారు, అలాగే ఏజ్ ఆర్డర్ కూడా చూస్తారు. సో వాళ్ళ క్రైటీరియా వాళ్ళకు ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు మీకు ర్యాంక్ వచ్చిందంటే హోప్ ఫర్ ద బెస్ట్, ఆంధ్ర యూనివర్సిటీ వస్తే బాగుంటుంది అనుకోండి. ఎందుకంటే మోర్ దెన్ ఎనీథింగ్ మీకు ఇక్కడ అన్నిటికీ ఫ్రీగా ఉంటుంది, సపోర్టివ్ గా ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లాసెస్ ఆర్ ల్యాబ్స్ వాటి సంగతి పక్కన పెడితే మనకి ఇక్కడ కొంచెం చదువుకోవడానికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది ఎన్వైరన్మెంట్. అది
ఓకే. సో ఇది గైస్ మీకు ఏమన్నా మాక్సిమం ఈ వీడియోలో మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవ్వని అనుకుంటున్నాను. సో తినైతే అడగగానే ఒకే వీడియో కప్పుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ రాయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మాక్సిమం నేను క్లియర్ చేయడానికి చూస్తాను. సో థ్యాంక్స్ బ్రో.